నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ. మేము రాజకీయ పరంగా కానివ్వండి, కళ్యాణ్ గారు అలాగే అభిమానుల పరంగా కానివ్వండి, కళ్యాణ్ గారు అంటే మాకు ఆయన ఆదర్శ నాయకుడు, ఆదర్శ హీరో. చిన్నప్పటి నుంచి ఆయనే చూసి మేమందరం కూడా రాజకీయాల్లో ఎలా రావాలి, సినిమాలో హీరో ఎలా ఉంటాడు, నిజ జీవితంలో ఎలా ఉంటారో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని కోట్లాది మంది ఆయనకు అభిమానులు, లక్షలాది మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు తయారు చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని చాలామంది మేము ఎందుకులే, కొంతమంది చిన్న చిన్న పిల్లల్లాగా, కొంతమంది హౌలేగాలు ఉంటారు, పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు పట్టించుకునే అవసరం లేదు. కానీ మేము పట్టించుకునేసరికి వాళ్ళు చాలా ఎక్కువ చేస్తుంటారు, అవే ఇబ్బందికరంగా మారుతాయి. ఇప్పుడు వాడెవడో ఒకడు అనుదీప్ కట్టికలో ఒటికలో ఏదో పేరు ఏదో కూడా పేరు వెనకాల అతను ఏదో కామెడీ షోలు చేస్తూ ఉంటాడు. కామెడీ షోలో అతను ఏ కామెడీని కామెడీగా చూసుకోవాలి. ఒక డిప్యూటీ సీఎం, మా పార్టీ అధ్యక్షుడు, మా నాయకుడు, మేము అభిమానించిన నాయకుడిని నువ్వు ఆయన మీద కామెడీలు చేసావంటే నీ జీవితం కామెడీ అయిపోతుంది. ఆ విషయం మర్చిపోతుంటావు. నీ రేటింగ్ కోసం నువ్వు కామెడీ చేసి వెళ్ళిపోతావు. తర్వాత నువ్వు కామెడీ పరిస్థితి జీవితము ఎలా ఉంటుందంటే నీ జీవితాన్ని కామెడీ చేసేస్తారు మా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈ విషయం నువ్వు తెలిసి చేసావో తెలియకుండా చేసావో, లేదా చాలా మంది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీడియా అలర్ట్, సోషల్ మీడియా అలర్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. అది ఆ 1 గంటకో 2 గంటలకు ఉంటుంది, తర్వాత మీ జీవితం అలర్ట్ అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. వాడెవడో అనుదీప్ అనే వ్యక్తి నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి, నిహారిక గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాడు ఒక షోలో, ఒక కామెడీ షోలో. ఇది పద్ధతి కాదు రాబాయ్, నీ మర్యాద చెప్తున్నాం. వెంటనే బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జన సైనికులకు సారీ చెప్పి, క్షమాపణలు చెప్పి, నువ్వు చెప్పకపోతే నువ్వు చేస్తున్న కామెడీ షోల్లో నీ జీవితం కామెడీ అయిపోతుంది, నీ మీద షోలు చేయాల్సి వస్తుంది మళ్ళా. కాబట్టి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఇది వార్నింగే. ఎందుకంటే మా నాయకుడిని, మా నాయకుడి కుటుంబాన్ని విమర్శిస్తే కామెడీలు మేము నీకన్నా బ్రహ్మాండంగా చేపించగలుగుతాం మళ్ళా. కాబట్టి అనుదీప్ అనే వటికలో కట్టికలో ఏదో పేరు వాడికి చెప్తున్నా, మర్యాద చెప్తున్నా, డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి వాళ్ళు లోపల పెడితే భవిష్యత్తులో పునరుద్ధరణ కాదు. ఎందుకంటే ఇలాంటి వాడి వల్లే రేపు ఇంకోటి వస్తాడు. పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఇంకా అనేక మంది హీరోలు, నాయకుల గురించి ఇలా వ్యక్తిగత కామెడీలు చేయడం మొదలెడతారు. ఇప్పుడే వీళ్ళని కట్టడి చేసి లోపలేసి గుతికారేస్తే కంట్రోల్లో ఉంటారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఆయన అభిమానించే వ్యక్తిగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే, అరే అనుదీప్, నీకు జీవితంలో కామెడీ, నా ఒక్క కామెడీ నా జీవితాన్ని కామెడీ చేసేస్తేని బాధపడే రోజులు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.